Hello, aspirants. Welcome to Bhagyalakshmi AIS Institute. Where passion with purpose. సో ఈరోజు మనము మరి ఇది వచ్చేసి డే 8 అండి, నాట్ 7. సో డే 8 క్వశ్చన్. మరి ఈరోజు క్వశ్చన్ చూడండి, ఆంథ్రోపాలజీలో మనకి వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద టర్మ్ అప్లైడ్ యాక్షన్ ఆంథ్రోపాలజీ. ఇక్కడ అప్లైడ్ ఆంథ్రోపాలజీ అండ్ యాక్షన్ ఆంథ్రోపాలజీ కలిపి కూడా వస్తుంది మనకి. అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద టూ, ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ చెప్పమంటున్నారు. సో ఫస్ట్ రైట్ వాట్ ఈస్ ఆంథ్రోపాలజీ. ఓకే, start with what is anthropology, and after that start with the applied anthro. So applied anthropology, it can be defined as a organized interaction between what, ఎవరెవరికి మధ్య ఇంటరాక్షన్ ఉంటుందండి, between the professional anthropology and policy making bodies like public కానీ లేదంటే ప్రైవేట్ బాడీ. అంటే మీరు జనరల్గా వినే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ ఆర్ మేకింగ్ ద పాలసీస్, గవర్నమెంట్ టేక్ డేటా ఫ్రమ్ వేర్, ఇట్స్ టేక్ డేటా ఫ్రమ్ ద ఆంథ్రోపాలజిస్ట్ ఆల్సో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నెహ్రూ యూజింగ్ డేటా ఫ్రమ్ ద ఎల్పి విద్యార్థి, ఓకే, ఫర్ 5th and 6th schedule, like that. मतलब sorry. So it makes the interaction between the professional anthropology and the policy making bodies. What is the policy making body? It is a public, matlab government. అర్థం ఏంటంటే గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్. ఓకే, సో ఇలా సింపుల్ గా ఇంట్రడక్షన్ రాయండి. అండ్ ఆఫ్టర్ దాట్ వాట్ ఆర్ ద గోల్స్ ఆఫ్ ద అప్లైడ్ ఆంథ్రోపాలజీ. సో వాట్ దే ఆర్ ఆస్కింగ్ ఇన్ ద క్వశ్చన్, ఇక్కడ చూడండి, ఆంథ్రోపాలజీ వాట్ డూ యూ అండర్స్టాండ్ అని అడిగారు. అంటే ద టర్మ్ అప్లైడ్ ఆంథ్రోపాలజీ అంటే మీకు ఏం అర్థమైంది అండ్ డిఫరెన్సెస్ గురించి రాయమన్నాడు. ఫస్ట్ గోల్ ఆఫ్ ద అప్లైడ్ ఆంథ్రోపాలజీ. ఫస్ట్ వాట్ ఇట్స్ డూయింగ్. సో సి హియర్, టు ఐడెంటిఫై ద నీడ్స్ ఫర్ చేంజ్ ఆఫ్ ద పర్సీవ్డ్ బై లోకల్ పీపుల్ అండ్ టు వర్క్ విత్ ద లోకల్ పీపుల్. ఈ అంటే ఇక్కడ ఏం చేస్తుంది అప్లైడ్ ఆంథ్రోపాలజీ అనేది, ఇక్కడ లోకల్ పీపుల్ అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఫీల్డ్ వర్క్ అనేది చేస్తారు. సో వీళ్ళు లోకల్ పీపుల్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ వాళ్ళతో స్టే చేసి, అంటే ఏంటి స్టే చేయడం అంటే ఇక్కడ ఏమొస్తుంది మరి అర్థము, ఫీల్డ్ వర్క్. సో అక్కడ ఫీల్డ్ వర్క్ చేసి వాళ్ళు ఎలా ఉన్నారు, అక్కడ సిచ్యుయేషన్స్ ఏంటి అనే దాని మీద వీళ్ళు వర్క్ చేస్తారు. ఓకేనా, టు వర్క్ విత్ ద లోకల్ పీపుల్ టు డిజైన్ ద కల్చరల్లీ అప్రోప్రియేట్ చేంజెస్ అండ్ టు ప్రొటెక్ట్ ద లోకల్ పీపుల్ ఫ్రమ్ హార్మ్ఫుల్ పాలసీస్. అండ్ వీళ్ళు ఇంకా ఏం చేస్తారు అంటే అప్లైడ్ ఆంథ్రోపాలజీ ఎక్కడ కూడా యూజ్ అవుతుంది అని అంటే, ఇప్పుడు కొన్ని పాలసీస్ అనేవి చాలా హార్మ్ఫుల్ గా ఉంటాయండి. సో అలాంటి సందర్భంలో కూడా ఇది యూజ్ అవుతుంది. అండ్ పాలసీస్ డెవలప్మెంట్, స్కీమ్స్ డెవలప్మెంట్ లో, ఇంప్లిమెంటేషన్ లో కూడా యూజ్ అవుతుంది. ఓకేనా, సో మరి మనము తీసుకున్నప్పుడు డానియల్ అనే ఇతను 1895లో అండ్ హిస్ పేపర్, తన పేపర్లో ఏం చెప్పారు, ఇలాంటివి రాయాలండి. ఇది ఎగ్జాంపుల్స్ అనేవి మనకి మోర్ స్కోర్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో యూజింగ్ ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మరి తన పేపర్లో ఏమని రాశాడంటే, ద ఎయిమ్ ఆఫ్ ఆంథ్రోపాలజీ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద అప్లైడ్ ఆంథ్రోపాలజీ. ఓకే, అండ్ ఈవెన్ పిచ్చార్డ్, మీకు ఈ పర్సనాలిటీ కూడా వినే ఉంటారు, ఈవెన్ పిచ్చార్డ్. సో హీ స్టడీడ్ ద, ఇక్కడ నాయస్ ఆఫ్ సూడాన్ లో ఉన్న, అంటే ఆఫ్రికాలో ఉన్న ఈ అంటే కొంతమంది ట్రైబల్ గురించి స్పెసిఫిక్ గా చదవడము. అండ్ సజెస్టెడ్, ఏమని సజెస్ట్ చేశాడండి గవర్నమెంట్ కి, వాళ్ళ గురించిన ఇన్ఫర్మేషన్ అనేది సజెస్ట్ చేసి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు అనే దాని విషయాన్ని వాళ్ళకి గవర్నమెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది చేయడము. అండ్ అదే విధంగా తీసుకుంటే ప్రొఫెసర్ ఎల్పి విద్యార్థి, మనం ఎల్పి విద్యార్థిని బెస్ట్ ఎగ్జాంపుల్ గా పెట్టుకోవచ్చు. తన యొక్క బుక్ వచ్చేసి అప్లైడ్ ఆంథ్రోపాలజీ. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇలాంటి పాయింట్స్ రాయడం వల్ల మీకు మార్క్స్ ఎక్కువగా స్కోర్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే, ఎందుకంటే పర్సనాలిటీ, యూజింగ్ పర్సనాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రొఫెసర్ ఎవరండి ఇక్కడ, ఎల్పి విద్యార్థి, తన యొక్క బుక్ వచ్చేసి అప్లైడ్ ఆంథ్రోపాలజీ ఇన్ ఇండియా. అతను ఏం సజెస్ట్ చేశాడంటే, ఆంథ్రోపాలజిస్ట్ వాజ్ నాట్ మెర్లీ ద సోషల్ డాక్టర్స్ who diagnosed the evil of the society, but also the social engineers who could సక్సెస్ఫుల్లీ కన్స్ట్రక్ట్ ద హెల్తీ సొసైటీ. అంటే వీళ్ళు ఓన్లీ లైక్, అంటే తన సెంటెన్స్ అన్నట్టుగా, అంటే వీళ్ళు ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకునే వాళ్ళు కాదు, అంటే వీళ్ళు ప్రాబ్లంలో ఉన్న దాన్ని కూడా, దానికి హెల్తీ సొసైటీని, అంటే ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ వే కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్న పాయింట్ ఆఫ్ వ్యూలో తను మాట్లాడడం జరిగింది. అండ్ ట్రైబల్ సొసైటీ ప్లాన్ ద స్ట్రాటజీ బేస్డ్ ఆన్ ద వర్క్ ఆఫ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద
టూ ఎమినెంట్ ఆంథ్రోపాలజిస్ట్. ఇప్పుడు మనం తీసుకుంటే నేను ఇందాక చెప్పాను. ఈ ట్రైబల్ సొసైటీ ప్లాన్ కానీ, ఇప్పుడు మనం కొన్ని ప్లాన్స్ చూస్తూ ఉంటాం కదా! సో, ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ కొంతమంది ఆంథ్రోపాలజిస్ట్ డేటాతోటి కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎల్‌పీ విద్యార్థి గానీ, ఎస్సీ డుబే గానీ మనం ఎగ్జాంపుల్‌గా పెట్టుకోవచ్చు. మరి అప్లైడ్ ఆంథ్రోపాలజీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి యాక్షన్ ఆంథ్రోపాలజీ. మరి యాక్షన్ ఆంథ్రోపాలజీ అనేది ఎవరిచ్చారు అనంటే ఇట్స్ కాయిన్డ్ బై ద సాల్టెక్స్. సో, ఇలా ఇది ఇంపార్టెంట్ అండి. నేనిక్కడ మీకు ఎక్కువ స్టోరీ అంతా రాయలే. సింపుల్‌గా రాసాను. సో, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి పర్సనాలిటీస్ యూజ్ చేసుకొని మనం ఆన్సర్ రాయడం వల్ల మనకి స్కోర్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్ 1957లో తను చెప్పడం జరిగింది. ఈ యాక్షన్ ఆంథ్రోపాలజీ అనేది ఆంథ్రోపాలజిస్ట్ దెమ్సెల్ఫ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేటింగ్. ఎందులో ఇన్వాల్వ్ అవుతున్నారు? ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేటింగ్‌లో అండ్ ద పాలసీ ఆఫ్ ద డెవలప్‌మెంట్‌లో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. అండ్ దే బికమ్ ద ఏజెంట్. దే బికమ్ ద ఏజెంట్‌గా ఉంటున్నారు. దేనికండి అనంటే ఏజెంట్ ఆఫ్ ద చేంజ్ డైరెక్ట్‌లీ నాట్ డిపెండ్ ఆన్ అదర్స్ అండ్ ద యూజ్ ఆఫ్ దేర్ నాలెడ్జ్ అని చెప్తున్నారు. అంటే వీళ్ళు ఇక్కడ ఒక పార్ట్ అంటే ఇప్పుడు మన డెవలప్‌మెంట్‌లో కూడా వీళ్ళొక పార్ట్‌గా, ఒక ఏజెంట్‌గా ఉంటున్నారు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద క్వెషన్‌లో మనకి డిఫరెన్సెస్ గురించి రాయమన్నారు. సో, మరి యాక్షన్ ఆంథ్రోపాలజీ, అప్లైడ్ ఆంథ్రోపాలజీ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఇట్స్ వర్క్స్ విత్ ద కమ్యూనిటీ టు సీ ద సొల్యూషన్స్. ఓకేనా? యాక్షన్ ఆంథ్రోపాలజీ దస్ మోర్ పార్టిసిపేటరీ. అదే అప్లైడ్ ఆంథ్రోపాలజీకి వస్తే లెస్ పార్టిసిపేషన్. ఇక్కడ పార్టిసిపేషన్ అనేది లెస్‌గా ఉంటుంది. ఇక్కడ అనేది మోర్‌గా ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మోర్‌లీ ఇదొచ్చేసి మనకి రెడీమేడ్ డేటాను ప్రొవైడ్ చేస్తే, ఇదొచ్చేసి మనకి వాళ్ళతో కలిసి వర్క్ చేసిన డేటాని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మరి యాక్షన్ ఆంథ్రోపాలజీ తీసుకుంటే ఇట్స్ అండ్ ఎనీవన్ అసోసియేటెడ్ విత్ ద వర్క్ అండ్ మెంబర్ ఆఫ్ ద సొసైటీ ఆర్ లోకల్ కమ్యూనిటీతో వర్క్ చేయడము. ఇదొచ్చేసి వర్క్ యాజ్ అన్ అసోసియేషన్‌గా వర్క్ చేస్తుంది. అండ్ యాక్షన్ ఆంథ్రోపాలజీ మస్ట్ బి ద థియరిటికల్ ఆంథ్రోపాలజిస్ట్. ఓకే. బట్ విత్ మోర్ పర్టిక్యులర్ అండర్‌స్టాండింగ్ అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. సో, ఇలా ఇంకొక 2, 3 పాయింట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో, నేనెందుకంటే కంటెంట్ పాయింట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇంపార్టెంట్ ఏరియాస్ కవర్ చేశాను. నెక్స్ట్ ఒక కేస్ స్టడీ. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక కేస్ స్టడీ ఎల్‌పీ విద్యార్థిది నేను ఇంట్రొడ్యూస్ చేశానండి. సో, మీరు కూడా ఏదైనా జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అయితే రాసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ కంక్లూజన్‌కొస్తే బోత్ అప్లైడ్ అండ్ యాక్షన్ ఆంథ్రోపాలజీ తీసుకున్నప్పుడు బోత్ ఆర్ ఇంపార్టెంట్. ఎందుకు? ఇట్ మస్ట్ బి ప్రమోటెడ్ ద ఏం ప్రమోట్ చేస్తున్నాయి అనే దాన్ని కూడా మనం రాసుకోవాలి. ఇప్పుడు ట్రైబల్ యొక్క రైట్స్ కానీ, ఆంథ్రోపాలజికల్ అప్రోచెస్ అనేది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అండ్ గవర్నమెంట్ సెక్టార్‌లో, పాలసీ మేకింగ్‌లో, పాలసీ డెవలప్‌మెంట్‌లో అండ్ ఇది ఏ విధంగా సొసైటీ డెవలప్‌మెంట్‌లో యూజ్ అవుతుందన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇక్కడ కంక్లూజన్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్